రైట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. 211 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 321 నామినేషన్లను స్క్రూటినీ చేశారు ఎన్నికల అధికారి. స్క్రూటినీ తర్వాత 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను ఫైనల్ చేశారు. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థులు రేపటి వరకు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. రైట్గా డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల స్క్రూటినీ అప్డేట్స్ ఏంటి? ఎస్ మాధురి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 21వ తేదీ వరకైతే నామినేషన్లను అనుమతిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకైతే 211 మంది అభ్యర్థులైతే 311 నామినేషన్స్ కూడా వేయడం జరిగింది. మనం చూస్తే ఈ నామినేషన్స్ అన్నిటికీ సంబంధించి గమనిస్తే ఈ నెల 21వ తేదీ వరకు మాత్రం నామినేషన్ చేసుకోవడం జరిగింది. అనంతరం ఈ యొక్క నామినేషన్లు అన్నిటిపై కూడా ఇటు ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు అయితే స్క్రూటినీ నిర్వహించడం జరిగింది. నిన్న స్క్రూటినీలో మొత్తంగా గమనిస్తే మనం చూస్తే ఈ మొత్తం స్క్రూటినీ ప్రక్రియలో అయితే స్క్రూటినీలో ఇప్పటికే 211 మంది అభ్యర్థులు దాఖలు చేసినటువంటి 321 నామినేషన్లలో అయితే ప్రధానంగా మనం చూస్తే స్క్రూటినీలో ఇటు స్క్రూటినీ పూర్తయిన అనంతరం అయితే 81 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి 135 నామినేషన్లు అయితే ఇటు ఎన్నికల అధికారులు ఖరారు చేయడం జరిగింది. సుమారు 17 గంటల పాటు కూడా స్క్రూటినీ చేసినటువంటి అధికారులు నిన్న ఉదయం 11 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా స్క్రూటినీ అనేది కొనసాగడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి స్క్రూటినీ ప్రక్రియలో అయితే మనం చూడవచ్చు వివిధ కారణాల చేత ఇప్పుడు 130 మందికి సంబంధించినటువంటి 186 నామినేషన్స్ను కూడా తిరస్కరించినటువంటి అధికారులు అయితే ఫైనల్గా 81 మందికి సంబంధించినటువంటి 135 నామినేషన్స్ను అయితే ఇటు అనుమతించడం జరిగింది. మనం ప్రధానంగా చూస్తే ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్లు కూడా అన్నీ కూడా ఇటు అధికారులు అయితే ఆమోదించడం జరిగింది. ప్రధాన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ సక్సెస్ఫుల్గా చేసుకున్నట్లయితే ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఈ మొత్తంగా 81 మందికి సంబంధించినటువంటి 135 నామినేషన్స్లో ఇటు అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియను ఇప్పటికే కొనసాగుతున్న క్రమంలో దానికి సంబంధించినటువంటి విత్డ్రా కార్యక్రమాన్ని కూడా రేపు అవకాశం కల్పిస్తూ అయితే ఎన్నికల సంఘం అధికారులు ఇటు ప్రకటించడం జరిగింది. రేపు అభ్యర్థులలో విత్డ్రా చేసుకున్న అనంతరం ఎంతమంది ఎన్నికలకు వెళ్తారనేది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రధానంగా చూస్తే ఈ యొక్క ఎన్నికకు 24వ తేదీన అయితే విత్డ్రాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నవంబర్ 11వ తేదీన అయితే ఎన్నిక అయితే నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. మనం ప్రధానంగా చూస్తే ఎన్నికలు 11వ తేదీన జరిగిన అనంతరం నవంబర్ 14వ తేదీన కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ఓట్ల లెక్కింపు కూడా ఉండే విధంగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సందర్భంలో ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో కూడా ఈ నెల 21 వరకు క్యాండిడేట్స్తో పాటు క్యాండిడేట్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇట్లు 2 రకాలైన సెట్లను దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అనివార్య కారణాల వల్ల ఇటు నామినేషన్స్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో స్క్రూటినీ ప్రక్రియ అనంతరం మాత్రం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఇటు స్క్రూటినీ చేసినటువంటి అధికారులు 81 మందికి సంబంధించినటువంటి 135 నామినేషన్స్ను అయితే ఆమోదించిన క్రమంలో రేపు ఈ యొక్క నామినేషన్లపై దానికి సంబంధించినటువంటి యొక్క విత్డ్రా కార్యక్రమానికి కూడా రేపు అవకాశం కలిగించడం జరిగింది. రేపటి విత్డ్రా అనంతరం అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోర్లో అయితే ఎంతమంది పార్టిసిపేట్స్ ఉంటారు, అంతేకాకుండా ఏ పార్టీల నుంచి ఎవరెవరు ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రధాన పార్టీలు మినహాయిస్తే మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది బరిలో ఉంటారనేటువంటి అన్నిటికీ సంబంధించినటువంటి ఒక అంశాలు అయితే రేపటితో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉపసంహరణ అనేది అయితే చాలా కీలకంగా చెప్పవచ్చు. ఎందుకంటే 81 మంది అభ్యర్థులు ఉన్నటువంటి క్రమంలో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి 2 నామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ప్రధానమైనటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్స్ కూడా ఇప్పటికే 2 సెట్లు దాఖలు చేసిన క్రమంలో అయితే ఇటు ప్రధాన పార్టీ అభ్యర్థులు మినహాయిస్తే ఇటు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఒకవేళ వారికి అవసరానికి సంబంధించి అయితే ఉపసంహరించుకున్నట్లయితే ఫైనల్ లిస్టుకు ప్రిపేర్ అయిన అనంతరం అయితే ఈ నవంబర్ 11వ తేదీన ఎన్నికలకు వెళ్లేందుకైతే ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. సుదీర్ఘంగా నిర్వహించినటువంటి స్క్రూటినీ అనంతరం అయితే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లు అయితే ఇప్పటికే ఆమోదించబడ్డాయి. మాదిరి